ఈ సృష్టి ప్రారంభం అంటే మానవ తరము ప్రారంభమవుతానికి ముందు నుండే వివరించబడుతుంది. గత వారం చూస్తూ వచ్చాము డ్రాగన్. ఎవరా డ్రాగను? ఘట సర్పము తెలుగులో, ఇంగ్లీష్లో డ్రాగన్. ఎవరా డ్రాగను? లూసిఫర్, పడిపిన దూత. లూసిఫర్ పేరేంటి? వాడి పేరు లూసిఫర్ అంటాం, కానీ వాడికి అసలు పేరేంటి? అసలు పేరు చూసినప్పుడు బైబిల్లో దూతలన్నిటికీ ఈఎల్ వస్తుంది లాస్ట్లో. గాబ్రియల్, మికాయల్, రాఫాయల్, ఇంకా ఈ ఎల్ వస్తా. లూసిఫర్ పేరు యాక్చువల్గా ఏంటంటే, మనము ఆ అంటే ఊ అంటే అంటాం, సగం సగం అంటాం. దేవునికి మహిమ కలుగును గాక. ఎట్టి చెప్పండి. లూయా చెప్పకపోతే డేంజర్ జాగ్రత్త. ఎందుకంటే హల్లేల్ ఆడి పేరు. ఏం పేరు? హల్లేల్, HALEL. సో హల్లెలూయా అనేటప్పుడు దేవునికి మహిమ కలుగును గాక. గత వారం చూసాం, దేవుని పర్వతం పైన అగ్ని మధ్యలో వాడు ఉన్నాడంట. దేవునికి మహిమ వస్తూ ఉంటే ఈజ్ లైక్ ఎ కవరింగ్. సో వాడు ఫాల్ గురించి జ్ఞాపకం చేస్తున్నాము. వాడు కారణం ఏంటి పడటానికి? ఎందుకు అసలు సాతాను తయారయ్యాడు? శత్రువు ఎక్కడ తయారయ్యాడు? అసలు యుద్ధం నీది నీకు వాడికి కాదురా బాబు, దేవునికి వాడికి జరుగుతుంది. మధ్యలో నువ్వు ఇరుక్కున్నావు. ఎందుకంటే దేవుడు నిన్ను కోరుకుని చేసుకున్నాడు, ఆయన స్వరూపంలో ఆయన కొనుక్కున్నాను చెప్పిన. దేవుని పోరాడలేని వాడు ఎవరిని పోరాడుతున్నాడు? దేవుడు చేసుకున్న బిడ్డని పోరాడుతున్నాడు. సో ఈరోజు అసలు నీకు క్షేమము దేవుని దగ్గర, దేవుని సన్నిధిలో, దేవుని మధ్యలో అనేటప్పుడు యుడ్ బి వెరీ కేర్ఫుల్.